నిరుమ, ప్రణామం. నేను మొదటిసారిగా మీ దగ్గరికి వచ్చాను మీ దర్శనం కోసం. నా భార్య మీ ప్రతి ప్రోగ్రామ్ని చూస్తుంటుంది. ఇంకా మా అందరితో చెప్తూ ఉంటుంది నాకు నిరుమ దగ్గరికి వెళ్ళాలనుందని. ఇలా ఉంది. అయితే ఇది కరెక్టా కాదా? దానికి ఏదైనా చెప్పండి. వచ్చిందా మీ ఆవిడ? వచ్చింది. ప్రతి ప్రోగ్రాం చూస్తుంది. ఎక్కడుంది? అలా భయపడుతుందా లేక నెమ్మదిగా చెప్తుందా? ఎప్పుడూ మీరు హాయిగా ఉండండి. ఈ స్త్రీలు ఎప్పుడు భయపెట్టి తమ భర్త కోసం తమ పిల్లల కోసం ఇంత మోహం ఉంచుకుంటారంటే వదిలి వెళ్ళలేరు. ఇక నేను కూడా ఇలా ఎవరినీ ఉండనివ్వను. అందరినీ వదిలి తమ బాధ్యతల్ని వదిలి రానివ్వను. మీ బాధ్యతల్ని ముందు పూర్తి చేయండి. ఇంట్లో అన్నీ చేయండి. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? ఇవన్నీ ఎవరైనా బాధించి వారిని ఎవరిని ఏడిపించి సుఖపడలేం. మీరే సుఖంగా ఉండలేరు. ఇంకేంటి అంటే ఇది తప్పు పని. ఆమె కోపంలో ఉండి మళ్ళీ అంటుందేమో ఇది. ఇలాగ స్త్రీలకు అలవాటే. అంటుంది నిరుమ దగ్గరికి వెళ్తాను అని అంటారు. లేదు నేను పుట్టింటికి వెళ్ళిపోతానని కొందరు. పుట్టింటికి వెళ్ళిపోతే నేను దాన్ని మళ్ళీ తీసుకురాగలను. అదే మీ దగ్గరికి వెళ్ళిపోతే మేము ఉంచుకోం కూడాను. ఒక్క నిమిషం కూడా ఉంచుకోను. ఇద్దరు కలిసి వస్తే ప్రేమగా, కానీ ఒక్కతి వస్తే మాత్రం అలా అసలు ఉంచుకోను. ఏమంటమ్మా? ప్రాణామం నిరుమా. మీరు వారు చెప్పేది నిజమేనా? భయపెడుతున్నావా? నిజంగానే వచ్చేం అనుకుంటున్నావా? వచ్చేయాలనే ఉంది. మనసు ఉంది కానీ కాస్త కాస్త భర్త పిల్లల్ని వదిలేసి రాగలవా? మరి వదిలేయగలవా? లేదు కదా. మరి నేను వదిలేయమని చెప్పను. పూర్తి చెయ్యి. ఏది మన ప్రపంచంలో నేను తీసుకువస్తామో మొత్తం బాధ్యతల్ని పూర్తి చెయ్యి. చక్కగా పూర్తి చెయ్యి. నువ్వు చేస్తే రాగద్వేషాలతో ఎమోషనల్ అయ్యి దుఃఖించి అప్ డౌన్ అవుతూ దానికి బదులుగా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండి సమతతో ఉండి ప్రేమగా ఉండి పూర్తి చెయ్యి. ముందు కంటే ఇంకా బాగా చెయ్యి. ఎలా ఈ విషయం అర్థమవుతుందో అలా. మీరు కూడా చూస్తే మీ మనసు కూడా పోతుంది. నేను కూడా నిరుమ దగ్గరికి వెళ్ళిపోతాను అని. నేను ఎప్పుడు కూడా మీ ప్రోగ్రాంలు చూడలేదు. మిమ్మల్ని ఇదే నేను మొదటిసారి చూడటం. మొదటిసారి చూస్తున్నా. సోమవారం నుంచి చూస్తూనే ఉంటుంది మీ పూర్తి కార్యక్రమాన్ని. ఇలా నాకు చెప్తుంది. ఉంది మరి. ఆ మాట నమ్మను. ప్రేమతో బంధిస్తాను. ప్రేమ శాస్త్రమే ఉంది మా వద్ద. ఇంకేమీ లేదు. నేను ఎవరికి గురువుని కాను, ఎవరికి శిష్యుని కాను, ఎవరిని బంధనలో ఉంచను. సాంప్రదాయమే అంటూ ఏమీ లేదు. ఏ ధర్మము లేదు. ఇది ప్రేమతోనే ఉండండి. ప్రేమగానే ఉండమని నేర్పిస్తా. నేను స్వయంగా ప్రేమగా ఉంటాను. అందరినీ ఉండమని చెప్తాను. ప్రేమ చెప్తాను. ప్రేమనివ్వడం నేర్పిస్తా. ఇంకా జీవితం ఏ విధంగా జీవించాలి అన్నది, దాంతో మా జీవితం ఇలా ఉండాలి, మాకు సుఖశాంతులుండాలి, మా పక్కవారికి ఉండాలి. మనిషి జీవితంలో పుట్టాక ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? ఇంత చక్కటి తెలివి ఉంది. ఇంత మన ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ ఉంది. జంతువులకు కాదు కదా మనం. ఎంత డెవలప్మెంట్ ఉంది. ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంది. ఇంత మన దగ్గర పవర్ ఉంటే ఈ పవర్ని ఉపయోగించుకుంటే మనం పాజిటివ్ వేలో చెయ్యాలి. నెగిటివ్ వేలో ఎందుకు వెళ్ళాలి? ఇదే విషయం నేను నేర్పిస్తాను. నెగిటివిటీలో మొత్తం శక్తి పోతుంది. ఇక పాజిటివ్లో మీ శక్తి ఎంతలాగా పెరుగుతుందో, పైకి పెరుగుతుంది. మీకు లాభం ఉంటుంది. మీ వల్ల ఇతరులకు, ప్రపంచానికి కూడా లాభం ఉంటుంది. అంత శక్తి ఉంది. కానీ పాజిటివ్ మార్గంలో వెళ్తేనే ఉపయోగపడుతుంది. ఏ శక్తి నెగటివిటీలో అంతే శక్తి ఉంటుంది. దుఃఖించి మనని దుఃఖింపజేస్తున్నాము అనుకుంటూ ఇతరుని బాధ పెడుతూ చారిటీ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. నేను చెప్తాను,
మీ ఇంట్లోనే మొదలు పెట్టాలని, ఇతరులకు సుఖాన్ని ఇవ్వు. ఇంకా సుఖాన్ని ఇవ్వలేకపోతే దుఃఖాన్ని మాత్రం కూడా ఇవ్వకు. ఇలా నిశ్చయించుకో, నేను ఇక్కడ పుట్టాను ఎవరికైనా దుఃఖం కలిగించడానికి కాదు. నేను ఏమీ కాకపోతే ఎవరికి దుఃఖాన్ని ఇవ్వను. ఇంత నాలో ఉండాలి. అక్కడే నాలో మానవత్వం ఉన్నట్లు. లేకుంటే జంతువుగానే నా జీవితం సమానం. దీనికి అర్థమేమిటిగా? భార్యలో ఏమైనా తేడా వచ్చిందా మా టీవీ ప్రోగ్రాం చూసిన తర్వాత? ఆమెలో తేడా వచ్చిందా? చాలా తేడా చేసింది ఇప్పటివరకు. చాలా తేడా వచ్చిందా? ఏం తేడా వచ్చింది? ఇదివరకు నా మాటను అర్థం చేసుకునేది కాదు, ఇప్పుడు అర్థం చేసుకుంటుంది. ఓ, ఇంతకంటే తేడా ఇంకేం కావాలి మీకు? నన్ను ఎప్పుడు ఎదురుస్తూనే ఉంటుంది. నేను మా దగ్గరికి వెళ్ళిపోతాను. ఓ, అది తియ్యటి బెదిరింపు, తెలుసుకో. తియ్యటిది బెదిరింపు. వెళ్తే తప్పుడు చోటుకి వెళ్ళదు కదా, అక్కడికి వెళ్తే బాగుపడే వెనక్కి వస్తుంది కదా. అలాంటిదే. ఇక్కడ ఎంతోమంది మగాళ్ళు ఏమంటారో తెలుసా? నిరుమా మా దగ్గరకు వచ్చి, నిరుమా దగ్గరికి వెళ్తే మా భార్యలు చాలా మారతారు, అప్పుడప్పుడు కాస్త తేడా ఉంటే గనక మేమే చెప్తూ ఉంటాము, కొన్ని రోజులు నిరుమ దగ్గరికి వెళ్ళి ఉండిరా, నాకు శాంతి లభిస్తుంది. మరి పైగా వాడు వచ్చి మా దగ్గరికి కొన్ని రోజులు ఉంచుకోండి, బాగుపడి వస్తుంది అంటారు. ఈమె టీవీ చూసే మారిపోతోంది. ఉంచుకుంటా, మీరు మీ పిల్లల్ని చూసుకోవాలి, వంట అది వండి. అవును, నేను కాపాడుకోగలను. వచ్చి కొన్ని రోజుల కోసం వచ్చి. వచ్చేస్తాను నిరుమ, వచ్చి వచ్చి. నీకు తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది, నీ మోహం తగ్గుతుంది, ఆయన కోపము తగ్గుతుంది. ఇక ఎప్పుడు భర్త కోపడితే ఎప్పటికిపైన పడతాడో భార్యపై, ఇంకెవరిపైనా చేస్తాడు. వేరే ఇంకెవరు ఉండరు కదా కోపట్టడానికి. దొరకదు కదా, ఎవరు వింటారు మీ కోపాన్ని? వేరే వాళ్ళు ఎవరు దొరకరు కూడా దానికి. ఒక్క నిమిషంలోనే వచ్చేస్తుంది ఇంకెవరిపైనా చేయాలనుకుంటే. ఇక భార్య మిమ్మల్ని పంపించేస్తుంది, బాగుపడిరా అని. వెళ్ళు జాగ్రత్తగా. ఎవరికైనా మన పైన చాలా ఉపకారం ఉంటే, చాలా పెద్దవారి వల్ల జీవనదానం లభించింది, కాస్త తప్పు జరిగినా అందులో నుండి సాయం చేయొచ్చా? లేదు, చెడు పనిలో ఎప్పుడూ సాయం చేయకూడదు. మరి వారికి ఎలా అనిపిస్తుందంటే, నేను వారి కోసం ఇంత చేశాను, మరి వారు మాత్రం సాయం చేయరా అని నాకు ఇలా అంటూ ఉంటారు. మీరు వారికి చెప్పండి, నాకు మీరు చేసే పని తప్పుడుగా అనిపిస్తోంది, కానీ మీరు మంచి పనిలో నాకు తోడుగా ఉండమంటే నేను నా కోసం మంచి కాదు. నా కోసం మంచిది కాదు, కానీ వారికి అది తప్పుగా అనిపించట్లేదు. ఆమెకి ఆ ఫీలే లేదు, అది మంచిదే అనిపిస్తుంది. పని అని దేన్నంటామో? సమాజం దేన్నైతే స్వీకరించదో, ప్రభుత్వం స్వీకరించని దాన్ని చెడు పని అని అంటాం మనం. అది ఏదైనా పని చేయమంటే అస్సలు చేయకూడదు. ఆ చెడు పని ఏమంటే, నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం 6 నెలలు బాంబేలో ఉండి నా పిల్లల్ని ఆడబిడ్డ దగ్గర వదిలి వెళ్ళాను. వారి పిల్లలంతా మంచివాళ్ళు, కానీ పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. నేను నా పిల్లల్ని ఇలాంటి పనుల్లో ప్రోత్సహించాను అనమాట. నాకు ఇష్టం లేదు. నాకు తెలిసింది ఈమె ఈ ఎంగేజ్మెంట్ ఇవన్నీ చేసేసిందని, కానీ అంటుంది, నీకు 6 నెలల వరకు ఉంచుకున్నాను, నీకు ఇప్పుడు విశ్వాసం పోయిందా? నాతో పిల్లల్ని మాతో మాట్లాడనియట్లేదు నువ్వు, ఇప్పుడు విశ్వాసం వచ్చిందా మళ్ళీ చేయను అని.
మీ పిల్లల్ని వాళ్ళింట్లో ఉంచారా? నేను పంపను. 6 నెలల నుంచి ఉంచాను అక్కడ ముంబైలో కిడ్నీకి. ఆమె పంపించు అని అంటుందా? ఇప్పుడు నేను పంపట్లేదు వారికి. వారు పెద్దవాళ్ళు, 2 పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. అది వారి అమ్మ చేసింది. కానీ ఆమె చెప్తుంది ఇప్పుడు విశ్వాసం ఉంది, ఇప్పుడు లేదు అని అంటుంది. నా పిల్లలు చాలా చిన్నవాళ్ళు, వాళ్ళు చదువుకుని ఏమి చేయదు. కానీ అప్పుడు పెడితే ఇలాంటి మాటలే ఉంటే దానివల్ల చదువుకునే కాన్సెప్ట్ పోతుంది. అందువల్ల నాకు వీటి వల్ల మా అమ్మాయికి ఏడాదిలో అంతా ఇదయింది. ఏం చేయాలి? ఆమె ఉపకారం ఉంది, ఇవన్నీ చేయాలా లేక? పిల్లల్ని ఉంచుకోవాల్సిన కారణం ఏమిటి? నేను బొంబాయిలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాను. 6 నెలల వరకు నా పిల్లలు ఎవరు ఉంచుకోలేరు కదా. ఇప్పుడు వెనక్కి పంపించడానికి కారణం ఏంటి? ఏంటి? 6 నెలల వరకు అక్కడే ఉంచుకున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ పంపించమని అడుగుతోంది. ఏంటంటే ఎందుకు పంపించట్లేదు? అలా ఏం తప్పు జరిగిపోయింది? నువ్వు ఎందుకని పంపించవు? అలాగా మాతో ఉంటే బాగుంటుంది కదా అని. ఈ వారానికి ఒకసారైనా పంపించు అని. ఒకసారి వెళ్తే పాడైపోతారా ఏంటి అని. పని కోసం ఏమైనా పిలుస్తుందా? కాదు, పని కోసం ఏం కాదు. ఇది చేయడానికి అది చేయడానికి కాదు. నీకు ఇష్టమే కాదు అలా పంపించడానికి. 6 నెలల వరకు అక్కడే ఉన్నారు, పిల్లలు పాడైపోతారు వారికి. ఇప్పుడు పంపించాను నేను. అందుకని అది ఆమెకి తప్పుగా అనిపిస్తుంది అనమాట. మమ్మల్ని నాకు అలా. అది పోనీ మీరు వెళ్ళండి తిరగడానికి. దానికి పిల్లల్ని తీసుకుని వెళ్తే నచ్చదా? మీరు వెళ్తేనే పంపాలా ఏంటి? పిల్లల్నే పంపాలా? పిల్లలు ఒంటరిగా వెళ్తే శ్వాసం కూడా ఉండదు కదా. అందుకని నాకు అలా ఉంటుందా ఏమిటి? మీకు మీ పిల్లల పట్ల విశ్వాసం ఉంది కదా. కానీ వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. నా పిల్లలు చాలా చిన్నవాళ్ళు, ఎలా పంపిస్తాను? అలా ఎందుకు పంపించకూడదు? ఇది మీ మాట తప్పు. మీరు వాడు పెద్దవాళ్ళు కదా, వీళ్ళు చిన్నవాళ్ళు. చెప్తే బాగుండదు కదా. తిరగడానికి అందులో ఏమైంది? వారికి తేడా ఏంటి ఉండకపోతే మీకెందుకు? అంటే పిక్చర్ చూడడానికి అది పిలుస్తుంది. పిక్చర్కి అదినో. మీ పిల్లల్ని పిక్చర్ చూడడానికి పంపించరా ఏమిటి? ఏంటి? పిల్లలు వెళ్తారే కదా. పిల్లలు పంతం పట్టకుండా వెళ్తారు, వెళ్ళడానికి ఇష్టమే కదా. మరి సంస్కారం వస్తుందేమో అని ఇదంతా మైనర్. భయపడతాను. ఇదంతా చాలా మైనర్ విషయము. ఇది మీదో మీ హస్బెండ్ని చాలా మీన్ మైండ్. లేకపోతే మీ పిల్లలు టీవీలో పిక్చర్ చూడరా ఏంటి? చూస్తారు కదా. వారానికి ఒకసారి పంపుతూ ఉండు. వారానికి 2 రోజులు, 2 వారాలకోసారి, నెలకోసారి పంపుతూ ఉంటే పాడైపోతారా? వారికి పెళ్ళైతే ఇక పిల్లలు ఎవరిని పిలవరు, ఎవరుంటారు? వాళ్ళ నాన్నకి ఇదే ఉంది కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కానీ అదే సంస్కారం ఉంటుంది అని. అలా ఉంటుందా ఏమిటి? నేను అదే అంటే చెప్తాను. ఇది మీ తప్పు, మీ మీన్ మైండ్. దానివల్ల పిల్లలపై చెడు అభిప్రాయం ఉంటుంది కదా. అలా బయట ఎంతోమంది పిల్లల్ని చూస్తూనే ఉంటారు. ఇదే నడుస్తుంది. ఇది ఎంగేజ్మెంట్ అయింది వాళ్ళకి, చక్కగా మ్యారేజ్ ఫిక్స్ అయింది. కానీ చాలామంది ఎంగేజ్మెంట్ కాకుండానే తిరుగుతున్నారంతా. మీ పిల్లలకి ఇవన్నీ తెలియదా ఏమిటి? మరి మీ తప్పులను మీ ఆలోచనలే తప్పు. వాళ్ళు ఆలోచనలు మార్చుకోవాలి. వాళ్ళు సరిగ్గానే ఆలోచిస్తున్నారు. మీ అవసరమైతే మీరు అన్నీ చేశారు, ఇప్పుడు సంబంధమే ఉంచుకోనట్లేదు. అలాగే అనిపిస్తుంది కదా. నీ పిల్లలకు ఎలా చేయరా ఏంటి అని ఛాలెంజింగ్గా విసురుతుంది నాకు. చెయ్యిని, ఏమైంది? ఒకవేళ మంచి అమ్మాయి తనంతా తను వెతుక్కుంటూ సంస్కారవంతులు, చదువుకున్నవారు అయితే ఏమవుతుంది? ఇదేగా ఈ రోజుల్లో జరిగేది. మనసుని సిద్ధంగా ఉంచుకో. నా పిల్లలపై నేను ఎంత ఉంచుకుంటే, రిస్ట్రిక్షన్ ఎంత పంతంగా ఉంచితే, ఎంత ఒత్తిడి తెస్తే అంతే పిల్లలు పాడైపోతారు. ఇక వద్దనే చెప్పేస్తారు. సహజంగా ఉంటే అంత పాడవదు.
ఇది ప్రేమగా ఉండి ఇలా వద్దు అలా చెయ్యి అంటే అప్పుడే వాళ్ళు వింటారు మన మాట. లేకపోతే ఏం వింటారు? లేదు అలా చేయము, వాళ్ళు తిట్టడం కూడా చేయము, మరి ఇంకేమిటి? వాళ్ళ ఉంటే అలా వాళ్ళలా అయిపోతారా? కాదు శంకాని కాదు, అలా వాళ్ళ కల్చర్ కాస్త ఎలా అంటే అందువల్ల వారు అలా అయింది. వాళ్ళు 20 ఏళ్ళ పిల్లలు, మా అమ్మాయికేమో 12 ఏళ్ళే. కలిసి అంతా వెడితే బాగుండదు కదా అని వాళ్ళు. మీరు వెళ్ళండి వాళ్ళతో. నేను వెళ్ళలేను, అందువల్లే. మొత్తం ఫ్యామిలీ వెళ్ళండి, మీ అమ్మా నాన్నలతో మీరు వెళ్ళండి, మీరు పేరెంట్స్ వాళ్ళు అంతా కలిసి. ఇది చాలా చిన్న విషయం. ఇది ఇంత దానికి మీరు ఇంకోరి ఉపకారాన్ని మర్చిపోతారా? అదే నేను 100 ప్రణామాలు చేస్తున్నాను మీకు. ప్రణామం. నిర్మా, నా దగ్గర ఎప్పుడైతే డబ్బులు ఉంటాయో అప్పుడే నేను సంతోషంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తాను. ఖర్చు పెట్టేటప్పుడు నాకు ఏమి గుర్తుకు రాదు. నేను ఎలా చేస్తున్నాను, నేనేం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఎక్కడ చేయాలి, ఎందుకు చేయకూడదు, ఆ సమయంలో అన్నీ నేను మర్చిపోతాను. డబ్బులు ఎప్పుడైతే ఖర్చు అయిపోయిన తర్వాత పూర్తిగా అయిపోతాయో ఇప్పుడు నాకు అనుభవం వస్తుంది ఏంటంటే ఈ డబ్బులు అక్కడ ఖర్చు పెట్టకూడదు, ఇది ఉంచుకోవాలని. మీరు ఏ ఖర్చు అయితే పెట్టారో అది తప్పు పెట్టారని. అయితే ఈ విషయంలో నాకు ఏదైనా ఉపాయం చెప్పండి. ఏమంటే మీరు వివాహితులేనా? పిల్లలు, భార్య అంతా ఉన్నారా? మరి భార్యకే చెప్పండి, నాలో తెలివి లేదు, ఏ విధంగా ఖర్చు పెట్టాలన్నది నువ్వు చెప్పు, నేనే చేస్తాను. దాచి చెయ్యి, ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టు. నాకంటే ఎక్కువ ఖర్చు పెట్టాలో ఉంటుంది. మరి ఖర్చులుంటాయి. బ్యాంక్రప్సీకి వెళ్లాల్సి ఉంటుంది ఇద్దరు. అలా అంటే ఎంత అవసరమో అంతే ఖర్చు చేయండి, మిగిలింది బ్యాంక్లో జమ చేసుకోండి. ఎప్పుడు అవసరం వస్తుందో అప్పుడు అవసరం అవుతుంది. ఈ కాలం చాలా చెడ్డది. ఎప్పుడు డబ్బు వస్తుందో పోతుందో, పెద్ద సమస్య వస్తే ఇబ్బంది పడిపోతారు. ఇలా ఊరికే వృధా చేస్తే గోతులో పోసినట్లే అవుతుంది. దానివల్ల ఏమీ లాభం ఉండదు, నష్టమే నష్టం, మీకు కూడాను ఇతరులకు కూడాను. మరి ఎప్పుడూ మనం ఎంత ఖర్చు పెడతామో అంతే ఖర్చు పెట్టాలి, అలాగే చేయాలి, అందులో తేడా చేయకూడదు. ఎలా వచ్చిందో అలాగే ఉంచుకోవాలి, ఫిక్స్డ్లో ఉంచుకో. ఖర్చులు సరే అనేవి వస్తూనే ఉంటాయి ఖర్చులు. నిరుమా, మన దగ్గర ఏ డబ్బులు అయితే ఉంటాయో ఎవరన్నా అంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అడిగినప్పుడు మనం కాదనలేము. ముందు మన దగ్గర డబ్బులు ఎదుర్కొంటాడు అడిగితే అప్పుడు మనం కాదనలేము. నా దగ్గర లేదు కానీ ఇస్తాను, కొంచెం ఇస్తాను, అలా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు కాదనలేము? ఇలా ఎందుకు? మీ భార్య కాదని అనగలదా? అదైతే లేదా కాదు అని చెప్తుందా ఏమిటి? తన గురించి సంబంధం లేదు, ఎందుకంటే తన డబ్బులు వ్యవహారాలు చూసుకోదు కాబట్టి. తనకైతే కేవలం ఏ డబ్బులు అయితే ఇచ్చామో తనకు అలాంటిది ఏమీ లేదు. 5,000 ఇస్తే ఆ 5,000 ఖర్చు పెట్టుకోకుండా దాచుకొని ఉంచుకోవాలని. ఇలాంటిది లేదు ఏంటంటే 4,000 ఇస్తే 1,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంచాలని. మరి లిమిట్ ఉంచుకోండి. ఇంతే డబ్బుని ఎవరైనా అడిగితే ఇవ్వాలి, అంతకంటే ఇంకా లిమిట్ని ఏమాత్రమూ దాటద్దు. ఫర్ ఎగ్జాంపుల్, నెలకి 5,000 రూపాయలుంటే 200 మీ సంపాదన ఉంచుకొని ఎవరైనా అడిగితే ఇంతే ఇస్తాను, దీన్ని మించి అడిగినా కూడా లేదు, అంతే ఉంది మన దగ్గర.
ఇలా ఉంచుకో సరే. జాగ్రత్తగా.